సభీకు రామ్ రామ్ అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్. సో కమింగ్ టు ద అనదర్ బ్లాగ్. సో ఇవాళ సాటర్డే కాబట్టి నేనే ఒక వీడియో కూడా పెట్టినాను. సో సాటర్డే ఈవినింగ్ 6 o'clockకి జామీన్ ఉందని చెప్పి సో మళ్ళీ సేమ్ కెఫే సేమ్ పర్సన్స్ అయితే కాదు, కొత్త పీపుల్ని మీట్ అవుదాం, కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్తగా సోషలైజేషన్ అవుదాం. సో ఇప్పటికే 6 దాటింది, నాకు తెలిసి ఇప్పటికి స్టార్ట్ కాదేమో అనుకుంటున్నా. ఏం లేట్ చేయకుండా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదాం. కెమెరా పెట్టుడే మర్చిపోయినా, దన్న ఊరుకుంటూ వచ్చిన. అసలుకే ఇగో లేట్ అవుతుంది. ఆల్రెడీ ఎంత 6:23 అవుతుంది. 6కి జామీన్ అంటే అయితే లేట్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు. చాలామంది మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు హారన్ కొట్టొద్దు అంటారు కదా. బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు అసలు హారన్ అనేది ముట్టుకోవద్దు. కానీ ఇట్లా ఈ టైప్ ఆఫ్ డిస్టెన్స్ ఉన్నా వెళ్తున్నప్పుడు హారన్ కొట్టాలి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావా అంటే పక్కా హారన్ కొట్టాల్సిందే. నువ్వు ఇండియాలో ఉన్నా కానీ కొన్ని స్టేట్స్ అంటే డిపెండ్స్ అపాన్ యువర్ సరౌండింగ్ పీపుల్, ఆర్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అనేది సెకండరీ. కానీ ఎందుకంటే అందరూ అట్నే తయారవుతుళ్ళు. ఒక్కొక్క తిరొచ్చుడు, ప్రాపర్ లైన్ పాటించకపోవడు, చూడవు ఇండికేటర్ వేసి లైన్ మారిన అది అట్లా ఉండాలి. సో హారన్ కొట్టాలా అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అయితే కొట్టాలి బై, అది మ్యాటర్. ఈ పేజ్లల్లా కూడా మీరు అనుకోవచ్చు, చూస్తేనేమో ఫిట్నెస్ కంటెంట్ పేజ్ ఉన్నది, బట్ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నీ చేస్తున్నావు అని మీకు ఒక రావచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, నాకు స్పైన్ ఇంజురీ అయ్యి 2-3 months అవుతుంది. సో వర్కౌట్ చేయడానికి కూడా లేదు. అలా అని చెప్దామన్నా టైం సరిపోతలేదు. సో అప్పుడప్పుడు ఒక్కనే ఉంటున్నా కాబట్టి కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఏం రావద్దు అని చెప్పి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తెచ్చుకున్నా. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కనే ఉన్నా కానీ మెంటల్ ఇల్నెస్ అనేది వస్తుంది. సో ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్ కానీ ఎక్స్ప్లోరింగ్ ద ఈవెంట్స్ కానీ మ్యాటర్. సో బ్యాక్ టు ద కెఫే. నాకు తెలిసి ఇంకా స్టార్ట్ కాలేదనే అనుకుంటున్నా. స్టార్ట్ కాకముందుకే కొంతమంది నడుచుకుంటా ఒక పని అయిపోతుంది. సో మనం ఈ గేర్ నుంచి ఇంకో గేర్కి షిఫ్ట్ అవుదాం. సో కమింగ్ టు ద పాయింట్, సారీ అందరికీ. సో యాక్చువల్గా అయితే జామీన్ సెక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మరి వాళ్ళకు ప్రాపర్ బుకింగ్స్ రాలేదా మనకు అంత ఐడియా తెలియదు. సో నాకు శివ అయితే చెప్పిండు. సో మార్నింగ్ ఇట్లా కన్ఫర్మేషన్ వచ్చింది, సో జామీన్ లేదు అని. సో నాకు ఇంతకుముందే చెప్పిండు. సో నేను మా వాళ్ళకు ఫోన్ చేయలేక వచ్చిన, సో జామీన్ క్యాన్సిల్ అయిందని. మా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు వీలు ఉంటే మేము డైరెక్ట్ అక్కడికి వచ్చి బుక్ చేసుకుంటాం అన్నారు. సో అది కూడా ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే ప్రీవియస్ బుక్ చేసుకొని ఇబ్బంది పడేదానికన్నా. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. నెక్స్ట్ టైము ఇసొంటి ఏమన్నా ఉంటే నీకు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చెప్పేస్తా. సో ఇప్పుడైతే మనకు కావాల్సిన ఒక మంచి కాఫీ చేయించుకుందాం దగ్గరుండి. అది ఏందనేది అఖిల్ అన్న లేకపోతే శివన్ అన్న అడిగి తెలుసుకుందాం. వెజ్ వాళ్ళకి వెజ్ make smoky berry coffee, strawberry syrup, anytime చెప్పదు, vanilla, ట్రాన్స్పరెంట్ వేసుకుంటే బెటర్ ఉంటుంది. నేను వద్దన్నా.
ఫక్ ఎంగాలి. సో ద వైరల్ స్మోకీ బెర్రీ కాఫీ. సో చాలా కష్టపడి చేసి ఇచ్చింది శివ, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. కాఫీ, 7 Up, లెమన్ అన్ని మల్టిపుల్ టచ్ అవుతున్నాయి. అవు దీంట్లో ఏమేమి చేసిన చెప్పు ఒకసారి. కాఫీ ఉంది, సారీ స్ట్రాబెర్రీ ఉంది, క్రాన్బెర్రీ ఉంది, రాస్బెర్రీ ఉంది, లెమన్, 7 Up, ఎస్ప్రెసో, సోడా అండ్ స్మోకీ రోజ్మెరీ. యా అలా చెప్పిన ఆల్మోస్ట్ ఒక 5-6 అయితే నా టచ్ అయింది, మొత్తం అన్నీ డిఫరెంట్ ఉంది. సో లిటరలీ స్మోక్ బెర్రీ కాఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్లేవర్ శివ చెప్పిన ప్రతి ఒక్కటి టచ్ అయింది. అండ్ ఏమేమి చెప్పిండో ఆల్మోస్ట్ 6 to 7 వేరియేషన్స్ చెప్పిండో. అది కంప్లీట్ చేసిన కొద్దీ ప్రతి ఒక్కటి నాకు తాకింది. సో యూ వాంట్ ట్రై, యూ కెన్ ట్రై. సో కమింగ్ టు ద పాయింట్, ఇవాళ జామీన్ ఉండే, అది ఫెయిల్ అయింది. ఏం చేస్తాం, మనమేం చేస్తాం వాళ్ళకు కుదరకుంటే. సో వీడియో తీద్దామా వద్దా అనుకున్నా, కానీ తీయాల్సిందే బ్రో. ఏదైనా ఒక మాట్లాడాలి, ఎందుకంటే ఇంటరాక్షన్ అవ్వాలి. కెమెరా చూసినా, కెమెరాతోటి ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్. స్క్రీన్ని చూసి మాట్లాడేది వేరు, కెమెరా దించుని చూసి మాట్లాడేది వేరు. సో దీన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో మనమైతే అక్కడ నుంచి అయితే బయటపడ్డాం. సో అక్కడ కొద్దిసేపు టైంపాస్ చేసినాం, మ్యాచ్ అవుతుంది చూసిన, అక్కడ మా వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. సో మనకెందుకు తలకాయ నొప్పి అని చెప్పి ఆల్రెడీ టైం కూడా అయింది, చూసుకుంటే 11-10 అవుతుంది. సో అక్కడనే కూర్చొని టైంపాస్ చేసిన, ఎందుకంటే నాకు ఇప్పుడు అసలు నిద్ర రాదు. ఎందుకంటే మార్నింగ్ మంచిగా అసలు నెక్స్ట్ లెవెల్ పడుకున్నా. సో అది పాయింట్. ఎట్లయినా రేపటి నుంచి అసలు డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న, స్టార్ట్ అవ్వట్లేదు యాక్చువల్గా ప్రాపర్గా. బట్ అవుట్ సైడ్ ఫుడ్, షుగర్స్, రిఫైనరీ మొత్తం థింగ్స్ అన్నీ బంద్ చేసినాం. డైట్ ఒకటి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒకటేసారి స్టార్ట్ చేయాలంటే బాడీ కూడా సహకరించదు. సో ఫస్ట్ అన్నీ ఒక ఎండ్కి బంద్ చేస్తేనే ఏదో ఒకటి చేయొచ్చు. సో అది పాయింట్. ఒక చిన్న పాయింట్ గురించి వాళ్ళు మాట్లాడతా, నార్మల్ ఫిట్నెస్ గురించి. సో ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఫిట్నెస్కి వస్తున్నారు, రావాలి అంటే బెడ్ ఎక్కే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫిట్నెస్ అనేది ఒకటి గుర్తొస్తుంది. సో అట్లా కాకుండా ఫిట్నెస్ని లైఫ్ స్టైల్లో వన్ ఆఫ్ ద పార్ట్ కిందట తీసుకొని దాన్ని లైక్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, సేమ్ అదే విధంగా ఒక 1 hour or 45 minutes మీ బాడీ మీద కేర్ తీసుకోండి, అంతే. సో నన్ను మేజర్గా, నేను కార్పొరేట్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి నన్ను అడిగే క్వశ్చన్ మేజర్గా ఏంటి తెలుసా బ్రో, మంచి బాడీ రావాలి, ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి, మజిల్ మాస్ పెరగాలి అంటే ఏ సప్లిమెంట్ తీసుకోవాలి? నిజంగా ఎంత డమాస్ పీపుల్ ఉన్నారంటే, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ ఫాల్తూ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ లిటరలీ ఈ వర్కౌట్ చేసేసి ఈ సప్లిమెంట్ తీసేసుకుంటే సో యూ కెన్ గెట్ దిస్ బాడీ అంటే లిటరలీ ఈ ప్రోడక్ట్ వాడితే మీకు బాడీ వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఒక ట్రైనర్ని లేకుంటే కోచ్ని అడిగితే మేమంతా ఎర్రి మొక్కలు వేసుకొని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సప్లిమెంట్ తీసుకుంటే బాడీ వస్తుందా? సప్లిమెంట్ అనేది జస్ట్ ఒక 5 to 10% హెల్ప్ చేస్తుంది అంతే, బాడీకి సపోర్ట్ చేస్తుంది, బాడీని కొంచెం పుష్ చేస్తుంది. నువ్వు ఎంత సప్లిమెంట్స్ అని తీసుకుంటావు, అది వర్క్ అవ్వాలి బ్రో. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు సర్జరీ చేసే కాడ అంటే సర్జరీ చేయాలి, లేదు నాకు పెయిన్ కిల్లర్ తగ్గిపోతుంది అంటే కాదు. సర్జరీ చేసే టైంలో సర్జరీ చేయాలి, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెటే వాడాలి. సో ప్రతిదానికి అట్లా ఉండదు, మీకు అర్థమైందని అనుకుంటున్నా.
సప్లిమెంట్స్ మీద కాకుండా ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ మీద పెట్టండి, మీ ఆర్గాన్స్ మీద పెట్టండి. ఆర్గాన్స్ని పట్టించుకోరు, అటు ఫుడ్ని పట్టించుకోరు, తినే ఫుడ్ని సప్లిమెంట్స్ మీద పడిపోతారు. అది కాదు పాయింట్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫిట్నెస్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇండియాని మన దగ్గరనే ఉంది మార్చడానికి. ఆ డయాబెటిక్ క్యాపిటల్ అనేది మార్చేది మన దగ్గరనే ఉంది. చాలా రీల్స్ చూస్తుంటా. కాశీకి వస్తున్నప్పుడు చాలామంది ఫారినర్స్ వితౌట్ స్టిక్ నడుస్తున్నారు. అంటే బోట్లు ఎక్కడం కానీ, బోట్లు దిగడం కానీ, స్టెప్స్ ఎక్కడం కానీ ఎవరి సపోర్ట్ లేకుండా నడుస్తుంది. అలా ఆల్మోస్ట్ అందరూ 50+ ఉంటారు. బట్ మన వాళ్ళు ఇక్కడ నేను కంపారిజన్ ఆన్ ఫిట్నెస్ చేస్తున్నా అండ్ లైఫ్ స్టైల్ చేస్తున్నా. మీరు మళ్ళీ వైట్ బ్రౌన్ అని చెప్పి మీరు ఏమో అనుకోకండి. సో అంటే ఆ లైఫ్ స్టైల్ చూడండి, ఒక మంచి సెడెంటరీ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళు డెఫినెట్గా ఇన్ ఏ వీక్ 4 to 5 days కంపల్సరీ దే విల్ హిట్ ద జిమ్ అట్ ఎనీ కాస్ట్. ఎంత పెద్ద పని ఉన్నా కంపల్సరీ 45 minutes to 1 hour దే విల్ హిట్ ద జిమ్, దే విల్ డూ అండ్ దే కేర్ అబౌట్ ద బాడీ. బట్ మనం చేంజ్ అవ్వాలి, మనం కొంచెం చేంజ్ అవ్వండి, అది మంచి పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. సో అది పాయింట్. చేస్తారని అనుకుంటున్నా. ఫిట్నెస్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇంకొకటి, పెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఫిట్నెస్ని చాలా సీరియస్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ ఏ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ పర్సన్, మీరు జాతకాలు అవన్నీ ఎట్లా చూసుకుంటారో, పెళ్ళి ఫిక్స్ అయ్యే ముందు, ఫిక్స్ అయ్యాక కూడా జస్ట్ ఆస్క్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ మీ బ్లడ్ రిపోర్ట్స్, మీరు ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఎట్లుంది. సో ఇవన్నీ తీసుకోండి. అంటే ఇప్పుడు పెళ్ళి అనగానే ఉమెన్ అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. సో మెన్ అయితే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ స్పీడ్, స్పర్మ్ స్ట్రక్చర్, అట్లా చాలా ఉన్నాయి బ్రో. అవన్నీ చూసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు దాని గురించి కూడా నేను సర్చ్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా. సో అది మ్యాటర్. సో ఐఎమ్ ఎండింగ్ అప్ ద వ్లాగ్. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. కింద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇంకా నేను ఏ విధంగా నా వే ఆఫ్ వ్లాగింగ్ని మార్చుకోవాలనేది. సో కొత్త పీపుల్ చూస్తూ ఉంటే మేక్ షూర్ టు సపోర్ట్ ఫస్ట్ థింగ్. సో అది ద మ్యాటర్. ఇంకో వీడియోలో, ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.